Hello everyone. Third question. Polity. Third question. On recommendation of which among the following Part 4A the fundamental duties were incorporated in the Indian Constitution? సో ఫస్ట్ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి తెలియాలి. అసలు ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ద థింగ్స్ వీ నీడ్ టు డూ, అంటే మనల్ని ఒక కాన్షియస్నెస్ని తీసుకొస్తుంది. ఓన్లీ యూ షుడ్ నాట్ ఎంజాయ్ ద రైట్స్ గివెన్ బై కాన్స్టిట్యూషన్, యూ షుడ్ ఫాలో ఫ్యూ థింగ్స్ అని. ఓకే, ఇది ఫస్ట్ మనం ఎక్కడి నుంచి ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యాము అంటే రష్యన్. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రష్యన్. ఓకే, ఎవరు తీసుకొచ్చారు మన ఇండియాలో తీసుకురావాలని ఐడియా ఎవరికి వచ్చింది అంటే ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. ఏ ఇయర్లో? 1975. ఎందుకు అంటే ఆ టైంలో ఎమర్జెన్సీ, షీ డిక్లేర్డ్ అండ్ నేషనల్ ఎమర్జెన్సీ 1975లో. ఓకే, 1975లో ఆమెకి ఎవరు సజెషన్ ఇన్ ద సెన్స్, సో షీ ఫార్మ్డ్ అండ్ కమిటీ. ఈ కమిటీ మీరు చెప్పండి ఫండమెంటల్ డ్యూటీస్ ఏవేవి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డ్యూటీస్ దట్ టు బి ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియా. సో she appointed Swaran Singh Committee. ఓకే, స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ చేసిన తర్వాత ఏ ఆర్టికల్ ఏ పార్ట్ ఇంట్రడ్యూస్ చేసినారు అంటే పార్ట్ 4A ఇంట్రడ్యూస్ చేసినారు. అండ్ ఏ ఆర్టికల్ ఇంట్రడ్యూస్ చేసినారంటే పార్ట్ 15A. సో ఓకే, ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎన్ని ఆర్టికల్ ఇన్కార్పొరేట్ చేసినారు? 10 ఆర్టికల్స్, నాట్ 10 సబ్ హెడ్డింగ్స్ ఇంక్లూడ్ చేసినారు. ఇప్పుడు రీసెంట్గా 86th అమెండ్మెంట్ జరిగిన తర్వాత ఇంకొకటి యాడ్ అయ్యింది, ఇట్స్ 11th. సో టోటల్ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి అంటే వాట్ యూ షుడ్ ఆన్సర్ అట్ ప్రెజెంట్ అంటే 11. ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయి అంటే 10. అండ్ స్వరణ్ సింగ్ ఎన్ని రికమెండ్ చేశాడు అంటే, అండ్ హౌ మెనీ డిడ్ స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ అంటే 8. సో ఇప్పుడు ఒక క్లియర్ పిక్చర్ వచ్చినట్టుంది. 8 రికమెండ్ చేస్తే మనోళ్ళు 10 ఇంప్లిమెంట్ చేశారు. యాక్చువల్లీ ఆ 8 రికమెండ్ చేసిన ప్రతిదీ ఇంప్లిమెంట్ చేయలేదు. 2 థింగ్స్ దే లెఫ్ట్. స్వరణ్ సింగ్ చెప్పిన 2, ఫ్యామిలీ ప్లానింగ్ ఉండాలి, ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళని పీనలైజ్ చేయాలి, అలాంటివి దే డిడ్ నాట్ ఇంప్లిమెంట్. సో దిస్ ఈజ్ వాట్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే దీస్ ఆర్ నాన్ ఎన్ఫోర్సబుల్. అంటే ఇప్పుడు నువ్వు ఫండమెంటల్ డ్యూటీ ఫాలో అవ్వకపోతే యూ కాంట్ గో అండ్ అపీల్ ఇన్ ఏ కోర్టులో వెళ్ళి సమ్వన్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ఫండమెంటల్ డ్యూటీ. సో అదే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినా యూ కెన్ గో అండ్ అపీల్ ఇన్ కోర్ట్స్, ఎయిదర్ ఎనీ కోర్ట్. బట్ దిస్ ఫండమెంటల్ డ్యూటీస్ నో, సో నాన్ ఎన్ఫోర్సబుల్. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఫండమెంటల్ డ్యూటీస్. రష్యా, ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ 1975 నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు స్వరణ్ సింగ్ అనే ఒక పర్సన్ అపాయింట్ చేశాడు. అతను 8 రికమెండేషన్స్ ఇచ్చాడు. బట్ దే హ్యావ్ కొన్ని తీసుకున్నారు, కొన్ని తీసుకోలేదు. అండ్ టోటల్ ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని అంటే 10 ఇన్కార్పొరేట్ చేసినారు. ఏ ఆర్టికల్ కింద? 51A, పార్ట్ 4A. అండ్ టోటల్ 10 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2002లో చేశారు. సో టోటల్ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయంటే 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఆ ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటో కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి? రెస్పెక్ట్ నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ సాంగ్, నేషనల్ ఫ్లాగ్, ఇవన్నిటికీ రెస్పెక్ట్ చేయాలి. నేను క్లియర్గా లైన్ టు లైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. బట్ వన్స్ యూ రీడ్ అదేంటి లక్ష్మీకాంత్, యూ విల్ అండర్స్టాండ్. ఫ్లాగ్, తర్వాత నోబుల్ ఐడియాస్, ఫ్రీడమ్ స్ట్రగుల్కి ఎవరెవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి. తర్వాత టు అప్హోల్డ్ యూనిటీ, సావరెంటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. 4th పార్ట్ టు ప్రమోట్ బ్రదర్హుడ్ ప్రమోట్ చేయాలి. అండ్ 5th పార్ట్ టు ప్రమోట్ బ్రదర్హుడ్, వాల్యూ ఉమెన్ అండ్ డిఫెండ్ కంట్రీ వెన్ కాల్డ్ అపాన్. ఎప్పుడైనా ఎమర్జెన్సీ కేసెస్లో సమ్ వార్ ఈజ్ గోయింగ్ ఆన్, పిలిస్తే రావాలి. టు ప్రిజర్వ్ ద రిచ్ వాల్యూ అండ్ హెరిటేజ్. And 7th is to promote environment.
ఎన్విరాన్మెంట్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ 8th is to develop scientific temper. And 9th, to strive toward excellence in all sphere good. And 10th, to safeguard public property. And 11th, education. 6th, the duty was added by 86th constitutional amendment, education between 6 to 14 years. సో ఇది రీసెంట్ అమెండ్మెంట్ కాబట్టి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్ ఇన్ ద సెన్స్ రీసెంట్ అని కాదు, ఫండమెంటల్ డ్యూటీలో ఓన్లీ వన్ ఆఫ్ ద అమెండ్మెంట్. సో 6 to 14 మెంబర్స్ని వార్డ్ మెంబర్స్ ఎంకరేజ్ చేయాలి అని. సో ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ ఫండమెంటల్ డ్యూటీస్. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఓకే. సర్కారీ కమిషన్ ఆప్షన్స్ కూడా ఆన్ ద ఫ్లోలో చదివేస్తే ఈజీగా ఐడియాగా బాగా గుర్తుంటుంది. సెంటర్ స్టేట్ రిలేషన్షిప్స్ గురించి. స్వరణ్ సింగ్ కమిషన్ జస్ట్ నౌ ఐ టోల్డ్ ఫండమెంటల్ డ్యూటీస్. షేకత్కర్ కమిషన్ డిఫెన్స్ స్పెండింగ్ ఎలా ఉండాలి అని. ఫజల్ అలీ కమిషన్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. సో ఈ కమిటీ రికమెండ్ చేసిన తర్వాతనే యాక్చువల్లీ వీ హ్యావ్ టేకెన్ ఇనిషియేషన్ టు రీఆర్గనైజ్ ద స్టేట్స్. సో ఈ ఫజల్ అలీ ఇలా స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీస్లో ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి అని క్రొనాలజీలో రాయండి. అండ్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే స్వరణ్ సింగ్ కమిటీ ఫండమెంటల్ డ్యూటీస్ తర్వాత ఇంకో కమిటీ కూడా ఫామ్ అయింది, వర్మ కమిటీ అని. అది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఫామ్ అయింది ఫండమెంటల్ డ్యూటీస్ ఫంక్షనింగ్ చేస్తున్నాయా లేదా అని ఒకసారి జస్ట్ చూడండి. వర్మ కమిటీ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని. థ్యాంక్ యూ.